వెదర్ అప్డేట్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 3 రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడుతుందని ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ఎండలు, వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. వాతావరణం చల్లబడుతుందని, వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉదయం వర్షం కురిసింది. మేడ్చల్ జిల్లా బోడుపల్, మేడిపల్లి, పీర్జాదిగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం పడింది. ఇక రేపు జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. అలాగే ఈ నెల 9, 10 తేదీలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఏపీలో కూడా రానున్న 4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఏపీలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖ ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. కంభం మండలంలోని కంభం, చిన్న కంభం పరిసర ప్రాంతాలలో కురిసిన వడగళ్ల వర్షానికి అరటి రైతులకు తీవ్రమైన నష్టం మిగిల్చింది. సుమారు 100 ఎకరాలకు పైగా అరటి పంట రైతులు నష్టపోయారు. బలమైన ఈదురుగాలులు వేయటంతో అరటి చెట్లన్నీ నేలకొరిగాయి. అప్పు చేసి మరీ పెట్టుబడులు పెట్టామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షంతో చేతికొచ్చిన పంట నష్టపోయామంటున్నారు. అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. అటు నంద్యాల జిల్లాలోనూ వర్షం దంచుకొట్టింది. ఆత్మకూర్, పాములపాడు, వెలుగోడు మండలాల పరిధిలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు 3 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇన్ని రోజులు ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు తాజాగా కురుస్తున్న వర్షాలు ఉపశమనం కలిగించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచిప్పల, గుడికుంట తండా, లక్ష్మక్కపల్లిలో కురిసిన అకాల వర్షానికి మామిడి నేల రాలింది. వర్షాలతో దెబ్బతిన్న మామిడి తోటలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.